90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం సత్యం గారు. నమస్తే అమ్మ. ఈ మధ్య కాలంలో మనం చూస్తే ఎక్కువగా తీసుకునే ఆహారం పైన చాలా ఎక్కువగా ఫోకస్ చేయాలి అని చెప్తూ ఉంటారు. అంటే ఒకటేసారి కుక్ చేసిన ఏవైతే పదార్థాలు ఉంటాయో అవి ఒకటేసారితో కంప్లీట్ చేయాలి, మళ్ళీ రీకుక్ చేయొద్దు అని చెప్పే వాళ్ళు ఒకరైతే, ఫ్రిడ్జ్లో కూరగాయలు కావచ్చు, ఫ్రూట్స్ కావచ్చు, ఎక్కువ టైం మనం పెట్టొచ్చు. ఎంత ఫ్రెష్గా ఉండాలని మనం పెట్టినప్పటికీ అది మనకి ఆరోగ్యానికి హానికరమే అని చెప్తూ ఉన్నారు. అండ్ అలాగే మీరు వీట్ గ్రాస్ బిజినెస్ చేస్తూ ఉంటారు కాబట్టి చాలా మంది వీట్ గ్రాస్ ఆన్లైన్లో కొనుక్కొని ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసి అలా ఒక కొన్ని డేస్ పాటు తాగడం జరుగుతూ ఉంది. మరి అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? మరి అలా కంటిన్యూస్గా ఫ్రిడ్జ్లో పెట్టి మనం తీసుకునే దాంట్లో ప్రోటీన్స్ అనేవి ఉంటాయా? అలా కాకుండా మరి వీట్ గ్రాస్లో ఎవరైనా కూడా ఇలా బిజినెస్ చేస్తూ ఉంటే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? అండ్ ఒక ఫ్రెష్ది మనం మిస్ అవుతూ ఉంటాం కదా, దాన్ని ఎలా తెచ్చుకోవాలి? ఓకే, అంటే ఎలా అంటే వీట్ గ్రాస్ను ఫ్రిడ్జ్లో పెట్టకుండా ఒక కస్టమర్ తీసుకోవాలి, ఫ్రెష్గా ఉండాలి, ప్రోటీన్స్ అలానే ఉండాలి, తన చేతితోటే తనే కటింగ్ చేసుకొని తీసుకోవాలనే థింక్. ఇప్పుడు చూస్తున్న ఈ ఫ్రిడ్జ్లో ఉన్న ఆహార పదార్థాలు కానీ, ఫ్రూట్స్ కానీ, వెజిటేబుల్స్ కానీ, ఆకుకూరలు కానీ పెట్టకూడదు అనేది ఇది ఎప్పటి నుండో కాదు. అది అసలు ఫ్రిడ్జ్ అనేది ఒకప్పుడు లేదు, దాన్ని అంతా క్రియేట్ చేసుకుంది. ఇప్పుడు ఒక ఏసీ ఎలా క్రియేట్ చేసుకున్నామో ఫ్రిడ్జ్ని అలా చేసుకున్నాం. ఏసీలో కూర్చుండి పని చేసే వ్యక్తి 4 కిలోమీటర్లు నడవమంటే 4 మెట్లు కూడా దిగలేడండి. అదే వ్యవసాయ పని చేసే ఒక వ్యక్తి ఎండలో, వానలో, తేడా తెలియకు, చలిలో ఆ రైతు 40 కిలోమీటర్లు అయినా కానీ ఒక 20 కిలోల బ్యాగ్ని భుజాన వేసుకొని వెళ్ళగలడు. అంటే ఇక్కడ ఎనర్జీ, ఇక్కడ కూర్చున్న వాళ్ళ ఎనర్జీ 4 కిలోమీటర్లు నడవడానికి ఒక రోజు పట్టచ్చు. నడవలేడు అసలు. ముఖ్యంగా అంటే ఏదో 5th ఫ్లోరో 7th ఫ్లోరో అతని ఆఫీస్ ఉంటే లిఫ్ట్ పని చేయకపోతే ఎక్కడం కష్టం. ఆ లిఫ్ట్ బాగా అయ్యేంత వరకు కార్లో ఏసీ వేసుకుని కూర్చుంటారు. మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాక మళ్ళీ ఏసీలో కూర్చుంటాడు. అదే రైతు ఒక చోట భోజనం చేయాలనుకుంటే ఒక చెట్టు నీడ చాలు, లేదనుకుంటే అతనికి ఆ చెట్టు కూడా లేకపోతే సూర్యుని కాంతి మనం ఫేస్కు తగలకుండా సూర్యుని వెనుక వైపు తిరిగి తింటుంటారు. చాలామందిని చూస్తుంటాను నేను. అంటే దీని ద్వారా ఏంటంటే మనకు ఫ్రిడ్జ్లో పెట్టిన వస్తువుకు పెట్టిన దానికి పోషక విలువలు 100% మన బాడీకి యూజ్ అవుతాయి. కాబట్టి ఏంటంటే ఎగ్జాంపుల్ ఒక వ్యక్తుల గురించి చెప్పాను, కానీ ఈ ఫ్రిడ్జ్లో ఉన్న వాటిని అవి చూడడానికి అందంగా కనిపిస్తుంటాయి, నీట్గా కనిపిస్తుంటాయి, కానీ అది కూడా మనకు తెలియని ఒక రకమైన విషయమే. ఒక గ్యాస్తో వచ్చిన ఆ కూలింగ్ ద్వారా వాటిని స్టోర్గా చూస్తున్నాం అంతే. ఒకప్పుడు మన పూర్వీకులు ఏంటంటే ఎక్కువ ఈ సమ్మర్ సీజన్ వచ్చినప్పుడు ఆకుకూరలు కానీ, కూరగాయలు కానీ ఆ తోట నుంచి తెంపి తీసుకొచ్చినప్పుడు ఒక చల్లని గుడ్డలో పెట్టేవారు. చల్లని ఒక వాటర్ చల్లి ఒక చల్లని గుడ్డలోనో ఇక్కడ నీడకు పెట్టుకొని వాటిని సేఫ్గా, ఏ కొంచెం నల్లబడినా, ఏ కొంచెం తేడాగా వాటి యొక్క కలర్ చేంజ్ అయినా వాటిని తీసుకెళ్ళి ఆవులకు, గేదెలకు వేసి మళ్ళీ ఫ్రెష్ చెట్టు నుండి కట్ చేసుకొని తినేవారు. అలానే ఇప్పుడు ఈ వీట్ గ్రాస్ను కూడా మనం డైరెక్ట్గా కటింగ్ చేసుకొని తీసుకోవాలనే ఆలోచన నాకు కూడా ఇప్పుడు ఈ మధ్యకాలంలో చాలామంది కస్టమర్స్ చెప్తున్నారు. ఎందుకంటే మనం కట్ చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసిన గ్రాస్ను తీసుకోకూడదు అని నాకు అనిపిస్తుంది. దాంట్లో ఉన్న పోషక విలువలు తగ్గుతున్నాయి, దాని ద్వారా బెనిఫిట్ రావట్లేదు అనే థింక్ తోటి చాలామంది ఇది చేస్తున్నారు. ఈ 22 సంవత్సరాల ఈ జర్నీలో నెక్స్ట్ ఒక కొత్త రకమైన ప్లాంట్ను, ఒక కొత్త రకమైన సిస్టమ్ తీసుకొస్తున్నాను ఇప్పుడు. ఓకే, ఎలా అంటే తన ఇంట్లోనే ఏ రోజుకు ఆ రోజు మనం ఇచ్చేది ఏదైతే ఉందో, ఈ రోజు వీట్ గ్రాస్ జ్యూస్ తీసుకోవాలనుకుంటే తనకొకటి ఒక సీజర్ మనమే ప్రొవైడ్ చేస్తాం. వీట్ గ్రాస్ అంటే తన చేతులతో అప్పటికప్పుడు ఆ రోజే ఆ క్షణమే కటింగ్ చేసుకొని ఆ 1-2 మినిట్స్ లోపలనే జ్యూస్ చేసుకొని తాగే విధానాన్ని, అలాంటి గ్రాస్ను ఇవ్వడానికి కొత్త రకమైన యూనిట్ ఇప్పుడు నేను పెట్టబోతున్నాను. ఆ యూనిట్ను ఆల్రెడీ నేను స్టడీ చేశాను. తర్వాత దానికి మనం ఇచ్చే వీట్ గ్రాస్ కూడా 1 కప్ ఒక్క పర్సన్కు సరిపడా
దాన్ని ఎంత మనం ఇచ్చిన గ్రాస్ లోపల కూడా వాళ్ళకు ఒక కప్పు 200 నుంచి 300 ml జ్యూస్ రావాలంటే ఏ పరిమాణంలో మనం ఆ వీట్ గ్రాస్ను లైవ్గా వాళ్ళకి చేరనియాలి. తర్వాత దాన్ని ఫ్రిడ్జ్లో ఉంచాడు. ఎప్పుడు డెలివరీ అయితే అప్పుడే మనం కట్ చేసుకొని తాగాలి. అలానే ఆ సిస్టమ్ను 5 డేస్కి ఒక్కసారి ఒక్క కప్పు కోసం మనము ఈ ట్రాఫిక్ పొల్యూషన్లో దీంట్లో మనం పంపించలేం కాబట్టి ఒక 5 డేస్ ప్యాకేజ్, 6 డేస్ ప్యాకేజ్ దాని డిఫరెంట్ ప్యాకింగ్లో డిఫరెంట్ కల్టివేషన్లో ఇప్పుడు తీసుకొచ్చి ప్రమోషన్ చేయబోతున్నాను. సో దీనికి ఫ్రిడ్జ్ అక్కర్లేదు. ఇంకో విషయం ఏంటంటే మిక్సీ కూడా అక్కర్లేదు. ఇప్పుడు మిక్సీలో చేస్తున్నప్పుడు ఆ పోషక విలువలు ఏవైతే ఉన్నాయో కొన్ని హై స్పీడ్ ద్వారా చేస్తున్నప్పుడు తగ్గుతున్నాయని కూడా చాలామంది నిపుణులు చెప్తున్నారు. ఆ మిక్సీ కూడా లేకుండా, ఫ్రిడ్జ్ కూడా లేకుండా ఈ గ్రాస్ను, వీట్ గ్రాస్ జ్యూస్ని తీసుకునే విధానాన్ని కొత్తగా నేను తీసుకురాబోతున్నా. దాన్ని అతి తొందరలో మన టీం, మన యూనిట్లో షూట్ కూడా నేను పెట్టబోతున్నాను. గ్రేట్. ఎందుకంటే వాళ్ళు ఒక 20 రూపాయలు 50 రూపాయలు ఖర్చు పెట్టినంత మాత్రాన వాళ్ళకి ఆ హెల్త్ బెనిఫిట్ యూజ్ అవ్వాలి. అది యూజ్ అయినప్పుడే అందులో నుంచి 5-10 రూపాయలు మనకు వచ్చినవి న్యాయబద్ధంగా మనం తీసుకున్న వాళ్ళం అవుతుంటాం. కాబట్టి ఏంటంటే దీని ద్వారా ఏదైతే ఉందో ఇప్పటి నుండి అతి తొందరలో, కొంచెం కష్టం ఉంటుంది, తర్వాత కొంచెం టైం పడుతుంది, దీనికి కొంచెం పికప్ కావడానికి మనకు ఒక 1-2 ఇయర్స్ టైం పట్టచ్చు. కానీ నో ఫ్రిడ్జ్, నో మిక్సీ వీట్ గ్రాస్ని ఎలా చేయాలి దీన్ని నేను తీసుకురాబోతున్నా. ఇప్పుడు కొత్తగా ఇది ఇప్పుడు ప్రపంచంలో వరల్డ్లో ఎక్కడ కూడా లేదు. అందరూ కూడా ఒకే పద్ధతిని, ఒకే సిస్టాన్ని యూజ్ చేస్తున్నారు. ఇక్కడ పవర్తో పని లేదు, మిక్సీతో పని లేదు. ఒక మిక్సీ కొనాలన్నా 5-10 వేల రూపాయలు ఎంతో ఉంటుంది. తర్వాత దానికి ఆ మెయింటైన్ చేయాలన్నది ఉంటుంది. ఇవి ఏవి లేకుండా డైరెక్ట్ ఫ్రిడ్జ్లో పెట్టని గ్రాస్ను మనం ఇవ్వడానికి ఆ సిస్టాన్ని నేను ఆల్రెడీ యూనిట్ స్టార్ట్ చేశాను. అతి తొందరలో మన వీడియోని చూపిద్దాం. దాని తర్వాత ఏంటంటే ఇలాంటి బిజినెస్ను చేసుకోవాలి, ఇది కూడా ఆలోచన బాగుంది, నేను కూడా ఇట్లాంటి ట్రైనింగ్ తీసుకోవాలి. తర్వాత దీని ద్వారా మంచి గ్రాస్ని మనం ఇవ్వాలనుకుంటే మాత్రం ఏంటంటే దీనికి కూడా మన సపోర్ట్ ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి అది ఎక్కడ నుండి ఒక మనిషికి అనారోగ్య సమస్య వస్తున్నాయో తెలియట్లేదు. చిన్న చిన్న ఏజ్లోనే మనిషి ఏమైపోతుండు, ఏం తింటున్నాడు, ఎటు వెళ్తున్నాడు అనేది తెలియకుండానే ఒక వ్యక్తి ఒక 100 రకాల జబ్బులను తన భుజాన వేసుకొని మోస్తూ తిరుగుతున్నాడు ప్రతిరోజు. అంటే ఒక ఫంక్షన్కి వెళ్ళినా ఒక టీ తాగలేకపోతున్నాడు, ఒక పార్టీకి వెళ్ళినా అక్కడ పెట్టిన స్పెషల్ భోజనాన్ని తినలేకపోతున్నాడు, ఒక చోట ఒక మంచి హెల్త్ డ్రింక్స్ పెట్టినా అందులో షుగర్ కంటెంట్ ఉంటే నేను తాగలేకపోతున్నా అంటున్నాడు. అంటే ఏం జరుగుతుంది ఇక్కడ? మన పూర్వీకులు 100 సంవత్సరాలైనా ఏ హెల్త్ ఇష్యూస్ లేకుండా ఉన్న వాళ్ళము 25 నుంచి 30 సంవత్సరాల పిల్లలమే ఇలా మారడానికి గల కారణం ఏంటి? దీన్ని మనం కొంతవరకైనా మన శరీరాన్ని కాపాడుకోవాలంటే ఎలాంటి జ్యూసెస్ తీసుకోవాలి, దీన్ని ఎలా చేయాలనేది, దీనికి కొంతవరకు ఫ్రిడ్జ్లో ఐటెం కూడా కావచ్చు, ఫ్రిడ్జ్లో పెట్టినవి కూడా కావచ్చు, కొన్ని ఆయిల్ ఫుడ్ కావచ్చు, కొన్ని బయట తినేటివి కావచ్చు. వీటి ద్వారా కొంత మార్పు కోసమైనా, కొంత మనం హెల్తీగా ఫిట్గా ఉండడానికి, ఆరోగ్యంగా ఉండడానికి ఇప్పుడు చేస్తున్న వీట్ గ్రాస్ను నో ఫ్రిడ్జ్, నో మిక్సీ అనే సిస్టమ్ ద్వారా నేను కొత్త తీసుకురాబోతున్నా. అది అతి తొందరలో మనందరికీ చూపించడంతో పాటు దాని ప్రమోషన్తో పాటు మన ట్రైనింగ్ కూడా ఇద్దాడి. తర్వాత దీంట్లో నిరుపేదలు తక్కువ ఒక 20 రూపాయలు 30 రూపాయలు ప్రతిరోజు పెట్టాలి అనుకునే వాళ్ళకు కూడా ఇంత ఖర్చు లేకుండా చేయడానికి సంబంధించిన దాన్ని నేను తీసుకురాబోతున్నా. అది తొందరలో మనం షూట్ చేద్దాం. డెఫినెట్గా అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.